హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 టీజర్ చూసిన తర్వాత అందరికీ ఒక విషయం అర్థమై ఉంటుంది. ఈ సీజన్ చాలా వైలెంట్‌గా, ఎమోషనల్‌గా ఉండబోతుంది అని చెప్పి. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో గాని, హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌లో గాని ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏదో ఒక పాయింట్‌లోనే ఐరన్ థ్రోన్ మీద కూర్చోవాలన్న ఒక చిన్న ఆశ ఉంటుంది. అండ్ ఈ 2 సీజన్స్‌లో ఉన్న కామన్ పాయింట్ కూడా అదే. ఇప్పుడు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2లో కూడా ఈ ఐరన్ థ్రోన్ కోసమే 2 పవర్‌ఫుల్ టీమ్స్ పోరాడబోతున్నాయి. అండ్ ఈ వార్‌లోని డ్రాగన్స్ మెయిన్ అసెట్‌గా మారబోతున్నాయి. అండ్ ఈసారి అవి ఒంటరిగా కాదు, వాటిని కంట్రోల్ చేసే మాస్టర్స్ కూడా ఉన్నారు. కానీ కేవలం ఈ డ్రాగన్స్ వల్లే వార్ని విన్ అవ్వలేరు. వీళ్ళతో పాటు కొన్ని ఆర్మీస్ పోరాడబోతున్నాయి. చాలా విధ్వంసం జరగబోతుంది. అండ్ ఈ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్లోని చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఏదో ఒక పాయింట్లోని రెనేరా, ఎయిగోన్తో పాటుగా వాళ్ళకి తెలియకుండా ఐరన్ థ్రోన్ కోసం చాలా పాలిటిక్స్ జరుగుతాయి. సో ఈ వీడియోలోని సీజన్ 2లో కనబడిపోయే 10 బెస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులోని ఫస్ట్ది క్రిస్టియన్ కోల్. ఈ క్యారెక్టర్కి సీజన్ 1లోనే 2 షేడ్స్ ఉంటాయి. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ బ్లాక్స్ వైపు ఉంటే తర్వాత 5 ఎపిసోడ్స్ గ్రీన్స్ వైపుకి షిఫ్ట్ అవుతాడు. ఈ క్యారెక్టర్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలా చేంజ్ అవుతుందని చెప్పి ఎవరో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సీజన్ 2లోను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా చేస్తాడు. గ్రీన్స్ వైపు ప్లాన్స్ అన్ని వేసేది క్రిస్టియన్ కోలే. ఒక నార్మల్ నైట్ నుంచి ఏకంగా కింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి ఎదుగుతాడు. టీజర్లో చూపించినట్టుగానే క్రిస్టియన్ కోలే న్యూ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అనమాట. సీజన్ 1లోని ఏముని ఒక వారియర్లా తయారు చేస్తాడు. అండ్ గ్రీన్స్ వైపు ఉన్న ఏకైక బలమైన వేగోర్ని కంట్రోల్ చేయగల సామర్థ్యం ఏమంటికి ఉన్నా సరే దాన్ని సరిగ్గా యూజ్ చేయగల ప్లాన్స్ వేసేది మాత్రం క్రిస్టియన్ కోలే. ఖచ్చితంగా గ్రీన్స్ వైపు క్రిస్టియన్ కోల్ ఒక పవర్ఫుల్ అసెట్. ఎలిసెంట్ హైటవర్. ఈ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ స్టార్ట్ అవడానికి ఎలిసెంట్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎలిసెంట్ తన కన్ఫ్యూజన్ వల్లే రెనేరా బర్త్రైట్ని పక్కన పెట్టి తన కొడుకైన ఎయిగోన్ని నైట్కి కింగ్ని చేస్తుంది. సెకండ్ సీజన్లోనే ఎలిసెంట్ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ తన దగ్గర ఉన్న పవర్, ఇన్ఫ్లుయెన్స్. ఎలిసెంట్ ఎప్పుడూ తన కొడుకుల్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎయిగోన్ కింగ్ అయ్యాడు కాబట్టి తన వైఫ్ అయిన హెలీనా టార్గేరియన్ 7 కింగ్డమ్స్కి క్వీన్ అవుతుంది. అండ్ హెలీనా ఇప్పుడు ఎలిసెంట్ చెప్పినట్టే వింటుంది. మేబీ ఇప్పుడు ఎయిగోన్ కింగ్ అయ్యాడు కాబట్టి జాఫ్రీ లాగా తన కంట్రోల్ చేయడం కష్టమే. కానీ ఎలిసెంట్ ఎయిగోన్ ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు. తనకు ఆ ఎబిలిటీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఎలిసెంట్కి ఎప్పుడు అవసరమైనా హెల్ప్ చేయడానికి లెయిరీ స్ట్రాంగ్ తన కాళ్ళ దగ్గరే ఉంటాడు. రైనీస్. ఈ క్యారెక్టర్ని సీజన్ 1లో చూసిన తర్వాత పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదేమో అనుకున్నా. కానీ సీజన్ 1 లాస్ట్కి వచ్చేసరికి తన క్యాపబిలిటీ ఏంటో అందరికీ అర్థమవుతుంది. లోని అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ఈ రైనీస్ క్యారెక్టర్. తను బ్లాక్స్ వైపు రావడం ఖచ్చితంగా రెనేరాకి హెల్ప్ అవుతుంది. అందరి ముందు రెనేరా పరువు పోకుండా రెనేరాని సేవ్ చేస్తుంది. అండ్ తన వల్లే కార్లిస్ వెలెరిన్ కూడా రెనేరా వైపుకి వచ్చి రెనేరాకి పవర్ఫుల్ యాలై అవుతాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రైనీస్ దగ్గర ఉన్న డ్రాగన్ మెయిలిస్. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్లోని చాలా ఓల్డ్, పెద్దది అండ్ ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రాగన్ జెహెరిస్ ఫస్ట్ బోర్న్ డాటర్ అయిన ఎలిసాది. వేగోర్ అండ్ కెరాక్సిస్ కంటే కూడా ఈ డ్రాగన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాకుండా రైనీస్కి పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువే. ఖచ్చితంగా బ్లాక్స్కి రెనేరాకి రైనీస్ హెల్ప్ అవుతుంది. క్రెయిగన్ స్టార్క్. ఈ క్యారెక్టర్ సీజన్ 2లోనే కనిపించబోయే కొత్త క్యారెక్టర్ అనమాట. ఫుల్ రోల్ ఉన్న ఒక స్టార్క్ కింగ్ క్యారెక్టర్. సీజన్ 1లోనే ఒక స్టార్క్ కనిపిస్తాడు. అతని పేరు రికాన్ స్టార్క్. అతని కొడుకే ఈ క్రెయిగన్ స్టార్క్. ఈ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. రెనేరాకి నార్త్ నుంచి కానీ సపోర్ట్ వస్తే ఖచ్చితంగా తనకి చాలా బలం వస్తుంది. స్టార్క్స్ లాయల్గా ఉంటారని మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఆర్మీ ఉంటుంది. అది క్రెయిగన్ స్టార్క్ చేతిలో ఉంటుంది. అండ్ సీజన్ 1 ఎండింగ్లో కూడా జెసేరిస్ తన డ్రాగన్తో వెళ్ళేది వింటర్ఫెల్కి క్రెయిగన్ స్టార్క్ని కలవడం కోసం. అండ్ అందరూ అనేది ఏంటంటే సీజన్ 2 ఫస్ట్ షాట్ కూడా వింటర్ఫెల్లోనే ఉంటుంది అని చెప్పి. తర్వాత కింగ్ ఎయిగోన్. ఎలా అయితేనే ప్రెసెంట్ కింగ్ ఇప్పుడు ఎయిగోన్ టార్గేరియన్. ఇప్పుడు రూల్ చేయడానికి ఇంట్రెస్టింగ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. జిఓటీలోని జాఫ్రీ కింగ్ అవడంతో క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఐరన్ థ్రోన్ మీద కూర్చోవాలంటే అతను ఒక గొప్ప వారియర్ అవ్వాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇక్కడ సేమ్ జాఫ్రీ లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ క్రియేట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నది ఒక టార్గెరియన్. అతని చేతిలోని ఎయిగోన్ ది కాంకరర్ యొక్క క్రౌన్ అండ్ స్వార్డ్ ఉంటాయి. అండ్ దానితో పాటు ఒక డ్రాగన్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా వెస్ట్రోస్ పీపుల్ ఎయిగోన్కి రెస్పెక్ట్ ఇస్తారు. వెనకాల చాలా రాజకీయాలు జరుగుతాయి. అందులోని క్రిస్టియన్ కోల్, ఓటో హైటవర్ వాళ్ళ మదర్ ఎయిగోన్ మైండ్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎయిగోన్ ఈ సిచ్యువేషన్స్లోని ఎలాంటి స్టెప్స్ తీసుకొని ముందుకెళ్తాడు అనేది చూడాలి. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తన దగ్గర ఉన్న డ్రాగన్ అయిన సన్ ఫైర్. డ్రాగన్ కూడా డాన్స్ ఆఫ్ ది డ్రాగన్లోని చాలా ఇంపార్టెంట్. రెనేరా టార్గేరియన్ ఐరన్ థ్రోన్కి రైట్ఫుల్ హెయిర్. సో న్యాయం తన వైపే ఉంటుంది. అంతేకాకుండా
ఇప్పుడు తన కొడుకుని అన్యాయంగా చంపేస్తారు. సో రెనేరా ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందన్న క్యూరియాసిటీ అందరిలోనే ఉంటుంది. రెనేరా దగ్గర సైరెక్స్ అనే డ్రాగన్ ఉన్నా సరే దానికి వార్ ఎక్స్పీరియన్స్ ఉండదు. కానీ రెనేరా బలం వెస్ట్రోస్ లోనే బలమైన హౌసెస్ అని తనకు అండగా ఉంటాయి. అలానే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ రెనేరాకి సపోర్ట్ గా ఉంటారు. ఖచ్చితంగా రెనేరా సీజన్ 2లోని అందరికంటే కూడా స్టాండ్ అవుట్ అయ్యే క్యారెక్టర్. తర్వాత కార్లిస్ వెలోరియన్. ప్రెసెంట్ వెస్ట్రోస్లో ఉన్న రిచెస్ట్ పర్సన్ కార్లిసే. తన దగ్గరే వెస్ట్రోస్లోని ఎవరి దగ్గర లేనంత నేవీ ఉంటుంది. సీజన్ 1లోని కొన్ని ఎపిసోడ్లు కనిపించడు, కానీ మళ్ళీ డ్రిఫ్ట్ మార్క్ వచ్చిన తర్వాత కార్లిస్ దగ్గర మునిపటి కంటే ఎక్కువ డబ్బు అండ్ ఎక్కువ షిప్స్ పెరుగుతాయి. కింగ్స్ ల్యాండింగ్ ని సొంతం చేసుకోవాలంటే అది షిప్స్ వల్లే అవుతుంది. మరి కార్లిస్ ఈ సెకండ్ సీజన్లోని ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. కేవలం సీజన్ 2లోనే కాదు, కార్లిస్ వెలోరియన్ క్యారెక్టర్ రాబోయే సీజన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓటో హైటవర్. ఎలా అయితే బ్లాక్స్కి కార్లిస్ వెలోరియన్ షిప్స్తోని సపోర్ట్గా ఉంటాడో, అలానే గ్రీన్స్కి ఓటో హైటవర్ సపోర్ట్గా ఉంటాడు. ఓటో పవర్ కింగ్స్ ల్యాండింగ్లో కాదు, రీచ్లో ఉంటుంది. ఏకంగా రీచ్ నుంచి ఒక ఆర్మీనే ఓటో తీసుకురాగలడు. కేవలం ఓటో వల్లనే రీచ్ గ్రీన్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ టీజర్లో కూడా హైటవర్ ఆర్మీని మనం ఆల్రెడీ చూసాం. ఓటోకి ఎవరిని ఎలా వాడుకోవాలో సరిగ్గా తనకు తెలుసు. చాలా ఏళ్ళగా ఓటో హైటవర్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్గా ఉంటాడు. సో పొలిటికల్గా కూడా చాలా పవర్ఫుల్. లానిస్టర్స్ని వెస్టర్లాండ్స్ని ఓటో తన allies-గా మార్చుకుంటాడు. ఇంకా చాలాసార్లు కింగ్ వెసేరిస్ అండ్ జెహెరిస్ ఓల్డ్ ఏజ్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఆఫ్ ది కింగ్గా 7 కింగ్డమ్స్ని ఓటో రూల్ చేసేవాడు. ఎయిమన్ టార్గెరియన్. ఏమన్ సీజన్ 1లోనే తన డ్రాగన్ని కంట్రోల్ చేయకపోవడం వల్లనే ఒక తప్పు జరుగుతుంది. తనే తెలుసో తెలియకో వార్ని స్టార్ట్ చేస్తాడు. అండ్ విసేరిస్ సెకండ్ సన్ అవడంతో కింగ్ అవడానికి తనకి ఎలాంటి ఛాన్స్ ఉండదు. కానీ టీజర్లో మాత్రం ఐరన్ థ్రోన్ మీద ఏమన్ కన్నుబడినట్టు మనకు చూపించారు. సో తన కింగ్ అవడానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటాడో చూడాలి. ప్రెసెంట్ ఇప్పుడున్న డ్రాగన్స్లోని స్ట్రాంగెస్ట్ డ్రాగన్ అయిన వేగోర్ తన దగ్గర ఉండడం వల్ల ఏమండ్ ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తాడు. సో సీజన్ 2లోని ఏమండ్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. డేమన్ టార్గెరియన్. డేమన్ ఎంత పవర్ఫుల్ అండ్ కన్నింగో తన డ్రాగన్ అయిన కెరాక్సిస్ కూడా అంతే కన్నింగ్. ఇద్దరికి వార్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నిజం చెప్పాలంటే డాన్స్ ఆఫ్ ది డ్రాగన్లోని ఎవరికి లేనంత వార్ ఎక్స్పీరియన్స్ డేమన్కి ఉంటుంది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్లోని మెయిన్ ప్లేయర్ డేమన్నే. ఎవరిని ఎలా చంపాలి, ఎలా యూజ్ చేసుకోవాలో డేమన్కి చాలా క్లారిటీగా తెలుసు. అండ్ రెనేరస్ అన్నైనా లుసేరిస్ చనిపోయిన తర్వాత డేమన్ చాలా కోపంగా ఉంటాడు. సో ఫస్ట్ మూవ్ డేమన్ నుంచే ఉండబోతుంది. సీజన్ 1లో కూడా డేమన్ క్యారెక్టర్ అందరికీ ఫేవరెట్ క్యారెక్టర్. సో ఖచ్చితంగా డేమన్ క్యారెక్టర్ సీజన్ 2లోని చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్. సో సీజన్ 2లోని మీరు ఏ క్యారెక్టర్ కోసం ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.